2012లో చైనాలో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాడు. నాటి నుంచి పార్టీపై పట్టు బిగించారు. వరుసగా అధికారంలోకి వచ్చేందుకు నిబంధనలు మొత్తం తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టాడు. తనకు నచ్చని వారిని, తనకు గిట్టని వారిని, తను అంటే సహించని వారిని ఉక్కు పాదంతో తొక్కి పెట్టాడు. భవిష్యత్తు కాలంలో వారు తనకు వ్యతిరేకం కాకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను అందరూ తిట్టుకుంటారు, కానీ అంతకంటే మూర్ఖుడు జిన్పింగ్. చైనా అధ్యక్షుడు కావడం, చైనాతో ప్రపంచ దేశాలు ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ ను ఏమీ అనలేకపోతున్నాయి. ఒకవేళ చైనాతో ఆర్థిక లావాదేవీలు కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి జిన్పింగ్ ను ప్రపంచ దేశాలు ఏం చేయాలో అవే చేసేవి. నాడు కరోనాతో ప్రపంచ దేశాలు విమర్శలు ఎదుర్కొన్న చైనా నేడు మరో పని చేసి అంతకంటే ఎక్కువ చీత్కరింపులు చవి చూస్తోంది. చైనాలో ఏం జరిగినా అత్యంత రహస్యంలాగే ఉంటుంది. అయితే ఈసారి చైనా చేస్తున్న రహస్య పని దాగలేదు. ఆ విషయాన్ని ప్రఖ్యాత CNN IBN ఛానల్ బయట పెట్టేసింది. ఇంతకీ ఆ ఛానల్ బయట పెట్టిన విషయం ఏంటంటే, చైనా దేశంలో దాదాపు 200 ప్రత్యేకమైన జైళ్లను అక్కడ ప్రభుత్వం నిర్మిస్తోంది. పేరుకు అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వీటిని వినియోగిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అసలు లక్ష్యం వేరే ఉంది. చైనా నిర్మిస్తున్న ఈ జైళ్లను లీజు అని పిలుస్తారు. ఇందులోకి వచ్చే వారిని 6 నెలల వరకు బంధించి ఉంచుతారు. వారికి న్యాయ సాయం అందించరు. కుటుంబ సభ్యులను కలవలేకుండా చేస్తారు. ఇలా 6 నెలల పాటు వారిని జైల్లో ఉంచుతారు. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ఎందుకంటే గతంలో జిన్పింగ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఉక్కుపాదాన్ని ప్రదర్శించారు. అయితే వారిపై తీసుకున్న చర్యలకు అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అనే పేరు పెట్టారు. ఆ పేరుతో తనకు అసమ్మతిగా ఉన్న వర్గాన్ని మొత్తం జైల్లోనే వేశారు. అయితే ఇప్పటికే చైనాలో షియాంగి అనే పేర్లతో జైళ్లున్నాయి. అవి ఉండగానే లియూజు అనే కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్టు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ కేంద్రాలలో 24 గంటల పాటు పోలీసులు పహారా కాస్తారు. అత్యంత ఆధునికరమైన సీసీ కెమెరాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో అధికార కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాత్రమే కాకుండా సివిల్ అధికారులు, హై ప్రొఫైల్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 2017 నుంచి 2024 వరకు 210 లియూజీ సెంటర్స్ లో ప్రభుత్వం నిర్మించింది. కొన్ని చోట్ల విస్తరించింది. ఇక్కడ సంబంధించిన వారిని సరిగ్గా నిద్ర కూడా పోనీయకుండా ఇబ్బంది పెట్టేసేవారు. ఎటువంటి పని చెప్పకుండా 18 గంటల పాటు కూర్చుని ఉండాలని ఆదేశాలు జారీ చేసేవారు.